ఓం శ్రీ సాయిరామ్. 2019 సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారథిలో డాక్టర్ కేపీఆర్ ప్రసాద్ గారి స్వానుభవాల్లో కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. స్వామి చర్యలు మన ఊహలకు అందవు. స్వామి సాయిరామ్ షెడ్లో భక్తులకు దర్శనమిచ్చి తమ నివాస మందిరం మనకు తిరిగి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు నన్ను పిలిచి ఫలానా వారిని లోపలికి తీసుకురా అనేవారు. నేను స్వామి ఆదేశాన్ని అనుసరించి సాయిరామ్ షెడ్ వద్దకు వెళ్ళి ఆయా వ్యక్తులు ఎక్కడున్నారో కనిపెట్టి వాళ్ళను స్వామి చెంతకు తీసుకుని వెళ్ళేవాడను. ఆ రోజుల్లో ప్రతి ఆదివారం నాడు ఉదయం నుండి సాయంకాలం వరకు సాయిరామ్ షెడ్లో అఖండ పైన జరిగేది. ఒకరోజు స్వామి నాతో భజన అయిన తర్వాత మెయిన్ గేట్ దగ్గరకు వెళ్ళి నిలబడు. ధోవతి కుర్తా ధరించి పొట్టిగా నల్లగా ఉండే ఒక బెంగాలీ వ్యక్తి వస్తాడు. ధోవతి అంచు కుర్తా జేబులో దొప్పుకొని ఉంటాడు. అతన్ని లోపలికి తీసుకురా అని చెప్పారు. గేటు దగ్గరకు వెళ్ళి స్వామి చెప్పిన ఆనవాళ్లతో ఆ వ్యక్తిని సులభంగా గుర్తుపట్టి స్వామి చెంతకు తీసుకువెళ్ళాను. మరో సందర్భంలో స్వామి తండ్రిని కొడుకుని తీసుకురా అన్నారు. ఆ తండ్రి ఎవరు, కొడుకు ఎవరు? స్వామి ఎవరిని పిలుచుకురమ్మంటున్నారో అర్థం కాక ఆయన పేరు స్వామి అన్నాను. దొన్నపోత హో అన్నారు స్వామి కాస్త గట్టిగా. మారు మాట్లాడకుండా నేను సాయిరామ్ షెడ్ వైపు కదిలాను. కానీ అంతమందిలో స్వామి తీసుకురమ్మన్న తండ్రి కొడుకును ఎలా గుర్తుపడటం? ఒక ప్రక్క భజన జరుగుతోంది. స్వామిపై భారం వేసి మగవాళ్ళ వైపు వెళ్ళాను. చుట్టూ తిరుగుతూ 2-3 సార్లు గట్టిగా అనౌన్స్ చేశాను, తండ్రిని కొడుకుని స్వామి పిలుస్తున్నారు అని. ఈ అనౌన్స్మెంట్ విని ఎంతమంది లేచి నిలబడతారో, ఎంత గందరగోళ పరిస్థితి నెలకొంటుందో అని భయపడ్డాను. కానీ నేను ఊహించిన దానికి పూర్తి భిన్నంగా జరిగింది. నా అనౌన్స్మెంట్ పూర్తి అవుతూనే ఒక పెద్దాయ లేచి నిలబడ్డాడు. వెంటనే మరోవైపు నుండి ఒక యువకుడు లేచి నా దగ్గర వచ్చాడు. ఆశ్చర్యం! ఇంకెవరూ తాము కూర్చున్న చోటు నుంచి కదలలేదు. స్వామి చెప్పిన తండ్రి కొడుకులు వాళ్ళేనని గ్రహించి స్వామి చెంతకు తీసుకువెళ్ళాను. స్వామి దివ్య ప్రణాళిక అంత అద్భుతంగా ఉంటుంది. మనం ఊహింపశక్తిగా ఉంటుంది. ఎప్పుడు ఏది ఎలా జరగాలో వారు ముందే నిర్ణయించి ఉంటారు. మనము పరిపూర్ణ విశ్వాసంతో స్వామిపై భారం వేసి నిమిత్త మాత్రంగా మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే కార్యము సఫలమయ్యేటట్లు వారే అనుగ్రహిస్తారని గ్రహించాను. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.